ముఖ్యాంశాలు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సిఎన్వి సుభాష్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడినట్టు ఒక క్లిప్పింగ్ చూపిస్తా ఉన్నారు. నేను ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణం చేస్తున్నటువంటి వాహనం బుల్లెట్ ప్రూఫ్ వెహికల్. దాని యొక్క బరువు 5 టన్నులు ఉంటుంది. పొరపాటున దాని కింద పడి ఎవరైనా పడితే నుగ్గు అయిపోతారు. నుగ్గు అసలు ఒక షేప్ అనేది లేకుండా నుగ్గు అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి అదే క్లిప్పింగ్ చూస్తే ఈ సింగయ్య కింద పడిన తర్వాత ఎవరో పక్కన పెట్టారు. పక్కన పెట్టిన తర్వాత ఆయన ప్రాణంలో ఉన్నటువంటి క్లిప్పింగ్స్ కూడా చూపిస్తున్నారు. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది అసలు ఎంత దిగజారుడు రాజకీయాలు వీళ్ళు చేస్తున్నారనేటువంటిది. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా నువ్వు అనేక హామీలు ఇచ్చావు, నువ్వు హామీలు అమలు చేయలేకపోతున్నావు. నువ్వు నీ కొడుకులు రకరకాలు మీరు ఇచ్చినటువంటి హామీలను నమ్మకం కలిపేదానికి రకరకాల పదాలు వాడారు. నువ్వు పవన్ కళ్యాణ్ అయితే బాండ్ రూపంలో ప్రజలకందరికీ ఇది మేము ఇచ్చేటువంటి బాండ్ తీసుకోండి, రాకుండా ఉంటే నన్ను అడగండి అని చెప్పి మీరు అడిగారు. మీ కుమారుడు లోకేష్ అయితే ఏకంగా కూర్చొని ఈ కార్యక్రమాల అమలు కాకుండా ఉంటే నా కాలర్ పట్టుకోండి అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భం. లోకేష్ అయితే వచ్చి కూర్చొని ఎన్నికల ముందు ఈ హామీలు అమలు కాకుంటే నా కాలర్ పట్టుకొని నన్ను నిలదీయండి అని మాట్లాడాడు. ఈరోజు లోకేష్ గారు మీరు చెప్పండి, ఎప్పుడు వస్తారు? నీ కాలర్ పట్టుకునే దానికి జనాలంతా రెడీగా ఉండరు. నువ్వు మాట్లాడినటువంటి మాటలు కాదా? నువ్వు ఆ రోజు హామీలు ఇచ్చావు. ఈరోజు నువ్వు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో నువ్వు వైఫల్యం పొందినావు. నువ్వు వైఫల్యం పొందేటటువంటి నీ వైఫల్యాలను కప్పిపుచ్చేదానికోసము ఈరోజు ప్రతి నిత్యం కూర్చొని ఇప్పటికి కూడా జగన్ నామస్మరణం తప్పితే మీరు చేయగలిగింది ఏంది, మీరు చేసేది ఏముంది ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు ఇంత దిగజారుడు పనికి మీరు ఆలోచన చేస్తున్నారు? నీకు ధైర్యం ఉంటే, నీకు సత్తా ఉంటే, నీకు తెలివితేటలుంటే, ఆ రోజు చెప్పావు సంపదను సృష్టి మాకు చేతన అవుతుందన్నావు, సంపద సృష్టిస్తామన్నావు. అవన్నీ చేయకుండా ఈరోజు ఎక్కడ చూసినా ఏ రాష్ట్రంలో అయినా కూడా అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. పన్నులు వచ్చేది కానీ, లేకుండా ఉంటే రాష్ట్ర అభివృద్ధి కానీ, రాష్ట్ర ఆదాయం కానీ ఒక సంవత్సరం కంటే నెక్స్ట్ ఇయర్ పెరుగుతూనే పోతుంది. నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ కూడా పెరుగుతూనే పోతుంది. మొట్టమొదటిసారి మీ యొక్క కూటమి ప్రభుత్వం ఒక చేతగానితనం వల్ల డెఫిసిట్ అన్ని రాష్ట్రాలు 11 నుంచి 13% వరకు వృద్ధి చెందితే ఈ రాష్ట్రంలో 3% తిరోభివృద్ధికి ఈరోజు వచ్చింది. 3% మైనస్ ఇన్ ది ఇన్కమ్ ఆఫ్ జిఎస్టీ. ఇటువంటి పరిస్థితిలో మీరుండి మీరు ఇచ్చిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ ఎన్వి సుభాష్ మీడియాతో మాట్లాడారు. 50 సంవత్సరాల కింద 25 జూన్ 1975లో ఎమర్జెన్సీ విధించిన సంగతి మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఒక కోర్టు తీర్పులో ఆనాటి ప్రధానమంత్రి గారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు వారి మీద అలహాబాద్ కోర్టు నుంచి ఒక తీర్పు వచ్చిన సందర్భంలో ఆ తీర్పును వ్యతిరేకిస్తూ రాజ్యాంగాన్ని మొత్తాన్ని న్యాయ వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకున్నందుకు రాత్రికి రాత్రే ఎమర్జెన్సీ విధిన సందర్భాన్ని కూడా మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఇందిరాగాంధీ గారి మీద అనేకమైన వ్యతిరేక కార్యక్రమాలు ప్రతిపక్షాలు చేస్తుంటే ఆ కార్యక్రమాలను ఒక సవాలుగా కోర్టులో అలహాబాద్ కోర్టులో తీర్పు వచ్చిన దానికి ప్రతిరూపంగా ప్రతీకారంగా రాజ్యాంగాన్ని మొత్తం గుప్పుట్లో పెట్టుకొని ఇదే ఒక దేశ చరిత్రలో
చీకటి రోజు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందిరాగాంధీ గారు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా పదవీ వ్యామోహంతో ఈ యొక్క ప్రతిపక్షాలను అంతమొందించాలని చెప్పి ఒక డిక్టేటర్షిప్ విధానంలో ఆ రోజు విధించిన ఈ యొక్క ఎమర్జెన్సీ విధి విధానాలను ఈ యొక్క తరం వారికి మొత్తం చెప్పాలని చెప్పి కేంద్ర పార్టీ నుంచి రాష్ట్ర పార్టీ వరకు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క జిల్లాకి వెళ్ళి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, ఆ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టి కాంగ్రెస్ పార్టీకి అధికారం వస్తే ఏ విధంగా తుంగలో తొక్కుతుంది, ఈ యొక్క ఎమర్జెన్సీ విధి విధానాలను ఏ విధంగా మరి గుప్పిట్లో పెట్టుకొని రాజ్యాంగాన్ని, పత్రికా స్వేచ్ఛను, ఇటు ప్రభుత్వాన్ని, ఇటు ప్రజా వ్యతిరేక అంటే దినాలను ప్రతిపక్షాలను అందరిని కూడా చేతిలో పెట్టుకొని తాను ఉన్నంతకాలం తాను తన కుటుంబం మరి అధికారంలో ఉండాలని చెప్పి ఆ విధంగా ముందుకు పోయిన సందర్భాలు కూడా చూస్తున్నాం. మీసా చట్టం వాట్ల కింద అసలు ఎవరు మాట్లాడాల్సిన ఎవరైనా మాట్లాడినా కూడా వారిని జైల్లో తీసుకుపోయిన సందర్భాలు కూడా చూసినాం మనం. వారిలో జయప్రకాష్ నారాయణ గారు, ఎల్కే అద్వానీ గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు, అలాగే మురళీ మనోహర్ జోషి గారు, రాజ్నాథ్ సింగ్ గారు, ఇలా చెప్తూ పోతే ప్రతిపక్షాల నాయకులందరినీ కూడా చిత్రహింసలు పెట్టి జైల్లో పెట్టి కనీసం సౌకర్యాలు లేకుండా, ఫ్యాన్ కానీ నీళ్లు కానీ అటువంటి సౌకర్యాలు లేకుండా చాలా ఇబ్బంది గురి చేసిన సందర్భాలు మనందరం కూడా ఈసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. పైన ఉంటుంది, ఎవరు ముఖ్యమంత్రి సరే ముఖ్యమంత్రి గారి పైన ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి గారు ఒక తీరు డే 1 నుంచి చూస్తా ఉన్నాం. ఇప్పటి వరకు కూడా తను మాట్లాడేది ఒకటి, తని ఒక చేసే పని ఒకటి. తని మాట వేరు ఉంటుంది, చేసే పని వేరు ఉంటుంది. దానికి దీనికి పొంతన ఉండదు. తని మాట అంతా కూడా అంటే పచ్చి అబద్ధాలు ఆడే అబద్ధాల పునాదులపైనే ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సరే, ప్రభుత్వంలో వచ్చిన తర్వాత కూడా వాస్తవాలు ప్రజలకు చెప్పి వాస్తవాలతో ప్రభుత్వాన్ని నడిపిస్తే ప్రజలు మనల్ని పొందగలుగుతారు, ప్రజలు ఒక బాగోలు చూడగలుగుతారు, ప్రజలు కూడా దాన్ని హర్షిస్తారు, స్వాగతిస్తారు. వారు కూడా మరి రాష్ట్రంలో చక్కటి పరిపాలన సాగుతుంది కదని చెప్పి సంతోషిస్తారు. కానీ పదే 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 ప్రతి సందర్భంలో కూడా ప్రజలను పక్కదో పట్టించడం, ప్రజలని మరి ఏదో రకంగా కన్ఫ్యూజ్ చేయడం, ఇది తన అలవాటుని మార్చుకోలేక, అంటే కుక్కతో వంకరలాగానే తన ఒక పద్ధతి మార్చుకుంటలేడు, తన మాట తీరు మార్చుకుంటలేడు, తన వ్యవహారాన్ని ఇంకా కూడా మార్చుకుంటలేడు. వారు మొదటి నుంచి కూడా రూపాయి లేదు, ఖజానా మొత్తం కూడా కొల్లగొట్టినారు. నేను లంక బిందెలు ఉన్నాయనుకొని ఇక్కడ వచ్చినా ఏమి లేవు, నన్ను కోసినా పైసలు వెళ్ళయి, నన్ను కాల్చుకొని తిన్నా కాల్చుకొని తింటారా, నన్ను కోసుకొని తింటారా, నన్ను ప్రభుత్వ ఉద్యోగులకు తమ న్యాయంగా రావాల్సినటువంటి తమ యొక్క మరి జీతభత్యాలు కానివ్వండి, తమ యొక్క పాత పెండింగ్ సంబంధించినటువంటి అనేక అంశాలని అడిగితే మరి వారు ఈ రకంగా రూపాయి లేదు ఖజానాలో, డబ్బులు లేవు, నన్ను కోసుకు తింటారా, ఏం దొరకది, మీరు ఇట్లే ఉండాలి, ఇట్లే సావాలి, ఇట్లే బతకాలని చెప్పేసి మరి ప్రభుత్వ ఉద్యోగుల్ని మరి కల్లారన్నట్టు చూసాం మనం, మరి చెవులారా విన్నాం. అసెంబ్లీ వేదిక కానివ్వండి, బయట అనేక వేదికల పైన కూడా పదే 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 ఎప్పుడు కూడా దివాలా 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 తీసినారు, నేను ఇక్కడ అప్పులకు పోతే నన్ను దొంగలేక చూస్తామన్నారు. ఒక సందర్భంలోనైతే నిన్ను ఢిల్లీకి కేంద్ర మంత్రుల దగ్గరకు పోతే చెప్పులు ఎత్తుకపోతారేమో, చెప్పులు దొంగలే కూడా నన్ను చూస్తున్నారని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అన్న మాటలు తెలంగాణ సమాజం అంతా కూడా చూసింది, ప్రపంచంలో ప్రతి ఒక్కరు చూసినారు. కానీ వారు చేసే పని ఏంది? వారు మొన్న జరిగినటువంటి గత నెలలో మరి జరిగినటువంటి ఒక భారత్ సమ్మిట్, ఏదేదో పెట్టుబడులకు ఆకర్షించడానికి నేను ఏదో కార్యక్రమం తీసుకుంటా అని చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకున్నాడు. కానీ దానికి ఎవరు వచ్చినారు ముఖ్య అతిథిగా?
రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు. అంటే కాంగ్రెస్ పార్టీ మీటింగ్కి అధికారికంగా మరి ఆర్టీఏలో మరి ఒక వ్యక్తి కరీంమర్ అనేటువంటి వ్యక్తి ధనుష్, అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కుబేరా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విడుదలైన నాటి నుంచి వసూళ్ల పరంగా దూసుకుపోతుంది. తాజాగా చిత్ర నిర్మాణ బృందం వెల్లడించిన వివరాల ప్రకారం కుబేరా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించిందని అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా తమ సినిమాను ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు చిత్ర యూనిట్ కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ చిత్రంలో ధనుష్, దేవా అనే పాత్రలో నాగార్జున, దీపక్ అనే పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ముఖ్యంగా ఒక భిక్షగాడి పాత్రలో ధనుష్ కనబరిచిన అద్భుత నటనకు సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఒక వ్యక్తికి, వీధుల్లో బ్రతికే ఒక నిరుపేద వ్యక్తికి మధ్య జరిగే సంఘర్షణే ఈ సినిమా ప్రధాన కథాంశం. రష్మిక మందన్న కథానాయికగా నటించిన ఈ సినిమా సుమారు 3 గంటలకు పైగా నిడివితో రూపొందింది. నటుడిగా ధనుష్ ఈ మధ్య కాలంలో వరుస విజయాలను అందుకుంటున్నారు. కోవిడ్ మహమ్మారి తర్వాత ఆయన నటించిన 4 చిత్రాలు 100 కోట్ల క్లబ్ లో చేరడం విశేషం. తిరుసా, రాయన్ చిత్రాల సరసన ఇప్పుడు కుబేరా కూడా చేరింది. ధనుష్ స్పియా దర్శకత్వంలో 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన రాయన్ చిత్రం కూడా 150 కోట్ల వరకు వసూళ్లు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, అతని అనుచరుల ఆగడాలు మితిమీరిపోతున్నాయని వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు దివాకర్ రావు, దుర్గం చిన్నయ్యలు, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జాకు ఫిర్యాదు చేశారు. మంచిర్యాలలో బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడులు చేస్తున్నారని, వారికి అక్కడి పోలీసులు అండగా నిలుస్తున్నారన్నారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మీడియాతో మాట్లాడుతూ ఇటీవలే గాయపడిన బీఆర్ఎస్ నేతలపై పోలీసులు కేసులు పెడుతూ దాడులకు పాల్పడే వారిని వదిలేస్తున్నారని సిపికి వివరించినట్లుగా తెలిపారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తన అనుచరులు అక్రమ దందాలు, వసూళ్లు, ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తూ బీఆర్ఎస్ నాయకులను, సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు. రౌడీజాన్ని పెంచి పోషిస్తూ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే అతని అనుచరులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో తారాస్థాయికి చేరుకున్నటువంటి తరుణంలో ఈరోజు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీగా ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నిస్తే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్రమైనటువంటి పోలీసు నిర్బంధాన్ని ప్రయోగించి ఎక్కడికక్కడ కేసులతోటి మరి కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే నేరం చేస్తారో వాళ్ళని వదిలిపెట్టి ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద కేసులు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మంచిర్యాల పట్టణంలో జరిగినటువంటి సంఘటన చూస్తే చాలా ఆశ్చర్యకరం. మధు అనేటువంటి వ్యక్తి పైన కొంతమంది దుండగులు విపరీతంగా కొట్టి తల వలగొట్టి 9 కుట్లు పడినప్పటికీ హాస్పిటల్లో ఉన్నప్పటికీ ఆయన మీదనే కేసు పెట్టి మిగిలిన వాళ్ళని వదిలిపెట్టేటువంటి పరిస్థితి. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా దివాకర్ రావు గారు, అదేవిధంగా చిన్నయ్య గారు పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేస్తే తప్ప వాళ్ళ మీద నామినల్ కేసు పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనబడుతుంది. అది గోదావరిఖని ప్రాంతం కావచ్చు, పెద్దపల్లి ప్రాంతం కావచ్చు, మంచిర్యాల కావచ్చు, రామగుండం సిపి పరిధిలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలలో పోలీసులు ఏదైతే ఉన్నదో ప్రభుత్వం యొక్క ఒత్తిడితో బెల్లంపల్లి కావచ్చు, వెల్లంపల్లి పట్టణం కావచ్చు, పోలీసులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల, మంత్రుల ఒత్తిడి మేరకు వాళ్ళకు తల ఒగ్గి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద, సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వారిపైన, అదేవిధంగా ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాలు అమలు చేయకపోయినా కావచ్చు, లేదంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపితే అదే నేరంగా పరిగణించి వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్రంలో మొత్తంగా జరుగుతున్నది. దానిపైన ఈరోజు పర్టికులర్ గా మంచిర్యాలలో జరుగుతున్నటువంటి విషయాలను ఇక్కడ ఉన్నటువంటి రామగుండం కమిషనర్ గారికి తెలియజెప్పే విషయం కోసం నేను, దివాకర్ రావు గారు, అదేవిధంగా చిన్నయ్య గారు, మాజీ ఎమ్మెల్యే గారు కలిసి రావడం జరిగింది. అన్ని విషయాలు కూడా మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి విషయాలను చెప్పడం జరిగింది. వీటన్నిటిని కూడా కంట్రోల్ చేయకపోతే, కింది స్థాయి అధికారులను మీరు ఆదేశించకపోతే మాత్రం ఈ హరాస్మెంట్ ఆగదని గట్టిగా చెప్పడం జరిగింది. తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి వారు హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఎక్కడ హరాస్మెంట్ జరిగినా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అప్రమత్తంగా ఉండాలి.
అదేవిధంగా ఈ పోలీస్ కేసులకు కూడా భయపడే అవసరం లేదు. గతంలో 10 సంవత్సరాలు మనం కూడా ప్రభుత్వంలో ఉన్నాం, ఫ్రెండ్లీ పోలీసింగ్ చేసినాం. ఆ రోజు ఎవరిని హరాస్మెంట్ చేయలే, ఎవరిని ఇబ్బంది పెట్టలే, ఎవరికి ఆపద వస్తే మనం ఆదుకున్నాం తప్ప కొంతమంది పర్టికులర్ గా టార్గెట్ చేసి అలా కేసులు పెట్టేటువంటి విష సంస్కృతి ఇది మంచిది కాదని చెప్పేసి మేము మరి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ పద్ధతి మంచిది కాదు, మానుకోవాలని కూడా అధికార పార్టీకి సంబంధించిన నాయకులను కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. కాకాని జైల్లో ఉన్న సర్వేపల్లిలో వైసీపీ నేతలు చెలరేగిపోతున్నారు. పంటపాళ్యంలో ఎదనపర్తి శ్యామరెడ్డిని మొన్న రాత్రి రాళ్లతో పొడిచారు. ఇంట్లో ఉన్న వ్యక్తిని బయటకు పిలిచి దుర్మార్గానికి పాల్పడ్డారు. ఒక రాడ్ వెన్నుముక వరకు వెళ్ళగా మరొక రాడ్ లంగ్స్ వరకు వెళ్ళింది. పక్కటెముకలు విరిగా 22వ తేదీ రాత్రి 9 గంటల తర్వాత అటాక్ చేయడం జరిగింది. వెంటనే అపోలో ఆసుపత్రికి తీసుకువెళ్లగా వేకువజామున 2:30 గంటల వరకు వైద్యులు శ్రమించి శస్త్రచికిత్స చేశారు. ఇంకా ఐసీయూలో ప్రాణాపాయ పరిస్థితిలో చికిత్స పొందుతున్నారు. అధికారంలో లేకపోయినా వైసీపీ నాయకుల దురాగతాలు ఆగడం లేదు. మేము అధికారంలో ఉన్నా మా నాయకులను కత్తులతో పొడుస్తున్నారు. కాకాని గురించి వైసీపీ జిల్లా నాయకులేమో చాలా గొప్పగా చెప్పుకుంటూ స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్లు ఇచ్చుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇది అంటూ తెలిపారు. వైసీపీ లీడర్స్ రాడ్లతో పొడవటం, లలీన్ అనేవాళ్ళు పండుపాడ దుర్మార్గం. ఇంట్లో ఉండేవాడిని పిలిచి అటాక్, ఏమన్నా ఒక దగ్గర రిప్స్ దగ్గర నుంచి లంగ్స్ దాకా పోయినాయి, పైన వెన్న పూసు దాకా వెళ్ళింది ఆ రాడ్డు. 1-2 ఫ్రాక్చర్లు, ఏదో ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉండాలి. అప్పుడు రాత్రి వీళ్ళు నాకు ఫోన్ చేస్తే 11:30 అప్పుడు 2:30 వరకు పట్టింది ఆపరేషన్. 3 గంటలు పట్టింది సర్జరీ. ఏంటి దుర్మార్గం ఏంటి? అక్కడేమో అంత పెద్ద నీతులు చెప్తున్నారు కాకాని గురించి, కాకాని బ్యాచ్ గురించి జిల్లా నాయకులు. మేము వినలేక వస్తున్నాం. వాళ్ళు దుర్మార్గాలు 5 ఏళ్ళు చేశారు. ఇప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా అంత కొవ్వేంటి, అంత పొగురేంటి? కరెక్ట్ కాదు. ఇది తీవ్రంగా తీసుకుంటాం. కాకాని గోవర్ధన్ చేసిన పాపాలు అనుభవించి తీరుతాడు. ఏ కేసులో నుంచి బయటపడలేడు. మీ కేసులు ఉన్నాయి కదా, 2014 గవర్నర్ పరిపాలనప్పుడే ఏమైనా ఉన్నాయి కదా, 4 కేసులు, 1000 కోట్ల ఆస్తుల మీద ఉన్నాయి కదా. అవన్నీ హీరింగ్ స్టార్ట్ అవుతున్నాయి. నీ పాపాలు పండుతాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సిఎన్వి సుభాష్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.